మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ తరపున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం దయచేసి మీరు చూడండి. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుండి చివరి వరకు, అనగా 27వ వచనం వరకు చదవగా విన్నాం. దేవుని బిడ్డలారా, ఏం జరిగింది ఇక్కడ అని మనం చూస్తే, మరి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని ఐగుప్తి బానిసత్వంలో నుంచి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఆ బానిసత్వంలో నుంచి విడిపించిన తర్వాత మరి ఎర్ర సముద్రానికి వచ్చినప్పుడు అక్కడ 4 వైపులా వారికి అవకాశం లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా. అయితే దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వారిని ఎర్ర సముద్రం దాటించడం క్షేమముగా, అదే ఎర్ర సముద్రంలో వారి శత్రువులైనటువంటి మరి ఫరో సైన్యాన్ని ముంచివేయడం మనం చూస్తాం. తద్వారా తర్వాత అనంతరం ఏం జరిగింది అని మనం చూస్తే, వీరు మరి మీరు దయచేసి చూడండి, 22వ వచనం చూడండి దయచేసి, నేను చదువుతున్నాను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏమిటనంటే ప్రియులారా, 3 రోజులు వారు ఎర్ర సముద్రం తర్వాత వారు బయలుదేరి వెళుతూ ఉన్న క్రమంలో వారు కరెక్ట్గా ఈ షూరు అరణ్యంలోనికి వెళ్ళారు. 3 రోజులు నడుస్తూ వెళుతున్నప్పుడు కరెక్ట్గా వారు మారాకు చేరారు. అప్పటికే వాళ్ళకు దాహం అవుతూ ఉంది. ప్రయాణంలో ఉన్నారు కనుక దాహం సహజం కదా. మనకి మనుషులు మనకి నీళ్ళు దాహం అయ్యేది సహజం. వాళ్ళు మరి దాహముతో ఉన్నారు. మారాకు వచ్చిన తర్వాత విషయం ఏమిటనంటే ప్రియులారా, ఈ మారా అక్కడ నీళ్ళు ఎలాగున్నాయంటే చేదుగా ఉన్నాయి. తాగలేకపోతున్నారు. అసలే దాహంతో ఉన్నారు, కానీ చేదుగా ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన విషయం ఏమిటనంటే మీరు చూడండి దయచేసి ఏం జరిగిందో. ప్రజలు అన్నారు, 24వ వచనం, మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అని ఉంది. ప్రజలు చేసే పని ఏమిటనంటే, మొట్టమొదటిది వాళ్ళు చేసే పని ఏంటంటే సనుక్కోవడం. ఈ సమయంలో ఇక్కడ కూడా అదే జరిగింది. సనగడం ప్రారంభించారు మోషే మీద. విషయం ఏమిటంటే, దేవుని దగ్గరికి వచ్చి మోషే అడిగా, అయ్యా ఏంది పరిస్థితి అన్నప్పుడు వెంటనే దేవుడు మోషే చెప్పిన మాట చూడండి దయచేసి. అక్కడ ఏముందో 25వ వచనం, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఇక్కడ మీరు ఈ చాలా ముఖ్యమైన మాట గ్రహించాలి. జరిగిన విషయం ఏమిటనంటే, ఈ నీళ్లు చేదుగా ఉన్న నీళ్లు మధురముగా ఎలా మార్చబడింది అని మనం చూస్తే, దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టుని తీసి అందులో వేసినప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, ఆ నీళ్లు మధురములయ్యాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి చెట్టు? ఈ చెట్టుకి సాదృశ్యం ఏమిటి అనే విషయాన్ని ముగింపులో చూస్తాం మనం. ఈ చెట్టు దేనికి సాదృశ్యము? మరి మన జీవితాల్లో కూడా, మరి పాప జీవితంలో ఉన్న మన జీవితాలు అంటే, ఇక్కడ మీరు చూస్తే మారా అంటే దాని అర్థం ఫుట్ నోట్స్లో ఉంది. ఏమిటంటే అది చేదైన మన పాప జీవితాలు ఏవైతే ఉన్నాయో, ఈ చేదైన పాప జీవితాన్ని తీసివేసి దేవుడు మధురముగా చేసే దేవుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరు. అది ఎలాగ అనే విషయం మనం తర్వాత చూద్దాం.
ముగింపులో చూద్దాం. అయితే గమనించండి, ఈరోజు మన అంశం ఏమిటనంటే మీరే ఆశ్చర్యపోతారు, చాలా అద్భుతమైన అంశం. మారిన జలాలు, మారని జనాలు. అర్థమైందండి? మారిన జలాలు. జలాలంటే ఏమిటి? నీళ్ళు. చేదైన నీళ్ళు మారాయి. మారిన జలాలు. జలాలంటే నీళ్ళు. రెండవది మారని జనాలు. జనాలంటే ఏమిటి? ప్రజలు. ఏ విషయాల్లో వారు మారలేదు, తద్వారా ఏం జరిగింది, వారికి మారనందుకు ఏం జరిగింది అనే విషయాలు మనం ఒక్కొక్కటి క్షుణ్ణంగా మనం చూద్దాం. ఖచ్చితంగా చూడాల్సిందే ఈ సమయంలో. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ విషయాలే, ఇక్కడ ఈ మారని జనాంగము ఏవేవైతే విషయంలో మారలేదో, తద్వారా ఏం జరిగిందో ఆయన క్షుణ్ణంగా కొన్ని విషయాలు తెలియజేశాడు. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మారని జనాలు ఏ విషయాల్లో మారలేదు ఒక్కొక్కటి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మీరు చూడండి. 10వ అధ్యాయము 7వ వచనము నుండి మనకి ఈ 10వ వచనం వరకు ఏ విషయాల్లో వారు మారలేదు, తద్వారా ఏం జరిగింది అనే విషయాలు అక్కడ కొన్ని ఉన్నాయి. అవి మనం చూడకముందు ఒక మంచి అక్కడ 2 వచనాలు మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక్కసారి మీరు 11, 12 వచనాలు చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. దేవుని బిడ్డ ఈరోజు మనతో క్లారిటీగా ఈ విషయమే మాట్లాడబోతున్నాడు. ఏమిటి అదనంటే, ఆనాడు ఈ ఇశ్రాయేలీయులు మరి మారక, జీవితాలను సరిచేసుకోక చేసిన తప్పులను బట్టి చాలామంది, అంటే కొందరు 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 అని రాయబడింది, అందరూ కాదండి. ఇక్కడున్న సంఘంలో అందరూ పరిశుద్ధులు ఉండరు, అందరూ అపవిత్రులు ఉండరు. కొందరు అటు ఉంటారు, కొందరు ఇటు ఉంటారు. అక్కడ కూడా అంతే, కొందరు 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 అనే మాటలున్నాయి. సరే, ఈ విషయాలు అవేమిటో చూడకముందు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే, దృష్టాంతములుగా వారు, చూడండి ఆ మాట, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవుని బిడ్డ, దేవుడు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యముగా యేసయ్యను పంపించిందే నిన్ను నన్ను రక్షించడానికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. నశించిపోతున్న నిన్ను నన్ను అర్థం చేసుకోవాలి ఈ మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. పాప భారాన్ని మోసుకొని వెళుతున్న ప్రతి వారిని రండి నా దగ్గరికి అని పిలుస్తున్నాడు. దేవుని బిడ్డ, మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అంతేకాదు కానీ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. బాగా వినండి దేవుని బిడ్డ, మరి ఎంతోమంది నశించిపోకూడదు, వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి,
దేవుని సన్నిధి చేరాలి, మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మరి ఎలా బ్రతికితే ఆశీర్వాదాలు వస్తాయి అనే సత్యాలు తెలియజేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మాదిరి చూపించడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నీవు నేను ఆనాటి మరి ఇశ్రాయేలులు ఎలాగైతే నశించిపోయారో అలా నీవు నేను నశించిపోకుండా యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. దేవుని బిడ్డ, దృష్టాంతంలో ఉన్న వారు జీవితాలను యుగాంతమన్నందన్న మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ మన ముందుంచాడు. ఏమిటవి? ఆ విషయాల్ని మారిన జలాలు, నీళ్లు మారాయి కానీ మనుషులు మారలేదు. ఏ ఏ విషయాల్లో మారలేదు, తద్వారా వారికి వచ్చిన ప్రమాదాలు ఏం సంభవించాయి అనే విషయంలో ఒక్కొక్కటి చూద్దాం. దయచేసి చూడండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఒక్కొక్కటి దయచేసి చూడండి. అక్కడే ఉన్నాయి, అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఒక్కొక్క విషయం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూడాల్సింది ప్రియులారా, అక్కడ గమనించండి ఏముందో. కొందరు 7వ వచనం, 2వ భాగం చూడండి. 7వ వచనం 2వ భాగం. కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. విగ్రహారాధికులు, ఇక్కడ ఒక చరిత్ర మీకు నేను చెప్పాలి ప్రియులారా. ఇశ్రాయేలీయులు దేనిని ఆరాధించారు, దేనిని పూజించారు? విగ్రహారాధన అంటే ఏమిటండి? ఏదైనా ఒక వస్తువుని తయారు చేసుకొని పూజించడం. మీకు ఉదాహరణ చెప్పాలంటే, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఏం చేశారండి? ఉంది, ఆ మాట ఉంది అక్కడ, మీరు చూడండి దయచేసి, అక్కడ ఉంది ఆ మాట. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. వాళ్ళు ఏం చేశారు? బాగా తాగుతున్నారు, బాగా తింటున్నారు. ఇప్పుడు ఒక దూడను తయారు చేసుకొని దాన్ని పూజిస్తూ మ్రొక్కుతూ ఏమంటున్నారండి వాళ్ళు? ఏమంటున్నారు? ఇదిగో ఈ ఈ యొక్క విగ్రహమే మమ్మల్ని ఐగుప్తు నుండి రక్షించి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇదే కాదు కానీ ఇంకొక విగ్రహం గురించి కూడా మీకు నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి దూడ, రెండవది ఒక సర్పము. ప్రజలందరూ సనుగుతూ ఉన్నారండి. అది మనం తర్వాత చూడబోతున్నాం. ఆ వివరం అక్కడ ఇస్తాను మీకు. ఈ సనిగే సమయంలో సనుగుడు వల్ల చాలామంది నశించిపోతున్నారు. నశించిపోయే క్రమంలో దేవుడు మోషేతో చెప్పాడు, ఇదిగో మోషే, నువ్వేం చేస్తావంటే ఈ సర్పాల వలన అందరూ దాని కాటుకు బలై చచ్చిపోతున్నారు కదా, నువ్వేం చేస్తావంటే ఒక ఇత్తడి సర్పము తయారు చేసి ఒక పీఠం మీద దాన్ని పెట్టు. ఎవరైతే ఈ సర్పాన్ని అయితే చూస్తారో, అంటే ఇత్తడితో తయారు చేసిన ఆ విగ్రహం సర్పం ఏదైతే ఉందో దాన్ని చూసినప్పుడు బ్రతుకుతారని చెప్పినప్పుడు ఆయన తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, ఎవరైతే సర్పానికి ఆ కాటుకి గురయ్యారో వారందరూ కూడా ఈ మోషే తయారు చేసిన ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు విషము వారిలోకి వెళ్ళక అందరికీ స్వస్థత కలగడం మనం చూస్తాం. ఇప్పుడు విషయం ఏమిటనంటే బాగా వినాలి. ఇప్పుడు జరిగిన విషయం ఏమిటంటే అసలు దేవుణ్ణి మర్చిపోయారు వీళ్ళు. ఇప్పుడు విగ్రహంతో ఈ సర్పం ఏదైతే ఇత్తడి సర్పం తయారు చేశారో దీన్ని చూసినప్పుడు మనకు స్వస్థత కలిగింది, దీనిలో ఏదో మహత్కార్యం ఉంది, శక్తి ఉన్నదని దానిని పూజించడం ప్రారంభించారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి ఆనాటి ప్రజలు. ఇది ఎంతకాలం కొనసాగింది ఇక్కడి నుంచి అని అంటే మీకు రెఫరెన్స్లు కావాలి కదా, చూసుకోండి. నేను చెప్తున్నాను, దయచేసి మీరు రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం, క్షమించండి ప్రియులారా, సంఖ్యాకాండం 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8-9 వచనాలు.
సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8-9 వచనాల్లో అక్కడ దీని చరిత్ర అంతా ఉంటుందన్నమాట. ఈ సర్పము మనుషులను కాటువేయడం, తద్వారా ఆ ఇత్తడి సర్పాన్ని తయారు చేయమని చెప్పడం, దాన్ని చూసినప్పుడు స్వస్థత కలగడం అంతా కూడా సంఖ్యాకాండం 21 అధ్యాయం 8 నుంచి మీరు చూస్తే కొన్ని వచనాలు అక్కడ ఉంటాయి. ఇక ఇది ఎక్కడ వరకు కొనసాగింది అని అంటే రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం వరకు, అనగా యూదా రాజు అయినటువంటి హిజ్కియా వరకు ఇది కొనసాగుతూనే ఉంది. ఆ విగ్రహాన్ని పూజిస్తూనే ఉన్నారు. ఆ ఇత్తడి సర్పాన్ని, మోషే తయారు చేసిన ఇత్తడి సర్పాన్ని పూజిస్తూనే వచ్చారు. కానీ యూదారాజు అయినటువంటి హిజ్కియా మోషే తయారు చేసిన ఈ ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములుగా చేశాడు. మీరు రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు ఒక మాటను మనం చూద్దాం. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా ఇశ్రాయేలీయులకి. సీనాయి పర్వతం మీద మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన గడిపినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటండి? నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ భూమి మీదే కానీ, ఆకాశం అందే కానీ, భూమి క్రిందే కానీ ఎక్కడైనా సరే మీరు ఏ రూపాన్ని కూడా తయారు చేసుకోవద్దు. విగ్రహారాధన అది అన్నాడు. అంతే. దాని అర్థం ఏమిటంటే దేవుడు తప్ప నువ్వు దేన్నైతే తయారు చేసుకుంటావో, అంటే దేవునికి తప్ప దేనికైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో అది నీ జీవితంలో విగ్రహము. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే అక్కడ ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే అది విగ్రహం, నువ్వేది తయారు చేసుకున్నా. ఈ ప్రజలు దేవుని ఆజ్ఞను మరిచిపోయారు. అక్కడ ఏదో ఆ కొంచెం సమయానికి స్వస్థత కలుగులాగిన ఒక పరికరాన్ని తయారు చేసుకోమని చెప్పాడే కానీ దాన్ని పూజించమని కాదు అర్థం. ఈనాడు ప్రజలు ఎంత అమాయకంగా ఉన్నారండి, ఎంత అమాయకంగా ఉన్నారు. ఆనాటి ప్రజలు ఎలాగైతే విగ్రహారాధన చేస్తూ జీవించారో ఈనాటి ప్రజలు కూడా చాలామంది విగ్రహారాధన చేయకుండా ఏం లేరు. మనం కొంచెం ఆధ్యాత్మికంగా చూద్దాం. ఏమిటి మన జీవితంలో విగ్రహారాధన అనంటే అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో మీరు చూస్తే అక్కడ 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ఒక మాట. చూడండి దయచేసి. అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక నేను చదువుతాను, మీ కొరకు నేను చదువుతాను, మీరు కష్టపడి మాకండి. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఈనాడు దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో డబ్బు ఒక విగ్రహం అయిపోయింది. అవునా కాదంటారండి? మీరు చెప్పండి. చాలామంది జీవితాల్లో దేవుణ్ణి పక్కన పెట్టి ధనాన్ని నమ్ముకుంటున్నారు ఈనాడు. అవునంటారా కాదంటారా? మీరు చాలామంది మనుషులను చూడండి, వ్యాపారం చేసే వాళ్ళని కూడా చూడండి. ఏమంటారండి వాళ్ళు? డబ్బును ఏమంటారు వాళ్ళు? మీకు తెలుసు, మీకే దాన్ని మీకు మీరు అర్థం చేసుకోండి ఆ విషయాన్ని. డబ్బుని ఒక దేవతగా పూజిస్తున్నారు. డబ్బుని, ధనాన్ని ఒక దేవతగా పూజిస్తున్నారు. దేవుని బిడ్డ, ధనము అవసరమే కాదనడం లేదు, ధనము అవసరమే కాదనడం లేదు. కానీ అదే ధనము నీకు విగ్రహంగా మారకూడదు. అందుకని అంటాడు అపోస్తుడైన పౌలు. ఏమన్నాడంటే అక్కడ చూడండి దయచేసి, ఏముందన్నమాట? ధనాపేక్ష అయిన విగ్రహారాధనను చంపివేయుడి. ఈనాడు దేవుని బిడ్డ ధన అపేక్ష అంటే ఏమిటి? ధనాన్ని ఏదో రకంగా మోసముతో సంపాదించడము, లేకపోతే ఇంకేదైనా రకంగా సంపాదించడము, ఇదే అపేక్ష.
ఇది ఒక ఆరాధనగా మారింది చాలామంది జీవితాల్లో. అలా చేయమాకండి అంటాడు. చాలామంది జీవితాల్లో సంతోషం ఎందుకు లేదో తెలుసండి? ఎందుకు లేదో తెలుసా? చాలామంది తమ్మును తాము పొడుచుకున్నారు అని ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొంతమంది భక్తులు రాసిన జీవితాల్లో మనం చూస్తే ధనము ద్వారా చాలామంది పొడుచుకున్నారట. విగ్రహారాధనగా తయారవ్వకూడదు మన జీవితంలో. అదే ఇంకొక మాట కూడా మీరు గ్రహించాలి. ఇంకొక లోతైన అర్థం ఏమిటనంటే, దేవుని బిడ్డ, దేనినైతే నీవు దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో అది నీ జీవితంలో విగ్రహారాధనగా మారిపోతుంది. గుర్తుపెట్టుకో. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదేమైనా సరే, దేవుని స్థానంలో నువ్వు దేన్నైతే ఉంచుతావో, మొట్టమొదటి స్థానం ఇస్తావో అది నీ జీవితంలో విగ్రహము. మొట్టమొదటి స్థానం నువ్వు ఇవ్వాల్సింది దేవునికి. గుర్తుపెట్టుకో. దేవుని స్థానంలో ఏదైతే నువ్వు ఉంచుతావో అది విగ్రహారాధన. ఇక నువ్వు అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు దేవుని బిడ్డ, చాలామంది నశించిపోయారు. దేవుని స్థానంలో వేరే దానిని బట్టి పూజించినట్టే. ఇక దేవుడిని నువ్వు ఆరాధించకుండా నువ్వు ఏదైతే దేవుని స్థానంలో ఉందో అది నువ్వు ఆరాధిస్తున్నట్టు అర్థం. ప్రమాదకరం నీకు అదే. అందుకనే అంటాడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో, కొందరు ఏమైపోయారండి? వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఈనాడు దేవుని బిడ్డ ఎవరన్నా ఉన్నారేమో పరీక్షించుకోండి. దేవుని స్థానంలో దేన్నైతే ఉంచావో అది నీ జీవితంలో విగ్రహము. అది ప్రమాదం, ఎప్పటికైనా ప్రమాదమే నీకు. కనుక మొట్టమొదటి స్థానం నువ్వు ఇవ్వాల్సింది దేవునికి. ఇది మొదటిది. రెండవది చూద్దాం పిల్లలు. రెండవది చూద్దాం. రెండవది ఏమిటంటే చదవండి, అక్కడే ఉంది. ఏముంది? 8వ వచనం చూడండి. 8వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అలాగే ఉంచండి, మీరు చూస్తూ ఉండండి. అక్కడ 8వ వచనం చూడండి ఏముందో. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఇది కొంచెం లోతుగా మనం అర్థం చేసుకుంటే చాలా విషయాలు మనకి బయటకు వస్తాయి. దేవుని బిడ్డలారా, ఎక్కడ జరిగింది ఈ సన్నివేశము? ఎంతమంది అంటండి? ఎంతమంది? ఒక్కరోజే 23,000 మంది కూలిరి. ఈ చెడ్డ కార్యం ద్వారా ఎవరు చేశారు ఈ కార్యము అనే విషయం మనం చూద్దాం. మనం చూడకముందు మరొక ఆజ్ఞ, ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటండి? నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది కదా. ఏముంటుంది? వ్యభిచరింపవద్దు అనుంది. దేవుని ఆజ్ఞ. కానీ ప్రజలు ఏం చేశారండి? ఏం చేశారో చూడండి ఒకసారి. దీని చరిత్ర చూద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి 9 వచనాలు చూడండి. అక్కడ ఏముంటుందనంటే, వినండి ఏముంటుందంటే, అక్కడ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలందరూ కూడా ఈ ప్రయాణంలో, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే షిత్తీములో దిగారు. ఈ షిత్తీములో మోయాబీయులు ఉన్నారు కదా. ఈ మోయాబురాండ్రతో చూడండి ఏం చేశారు వాళ్ళు. నేను చదువుతున్నాను మొదటి వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. క్లారిటీగా ఉందన్నమాట. తద్వారా ఏం జరిగింది?
దేవునికి కోపం వచ్చింది, రౌద్రముతో కోపము రగులుకున్నది. పరిశుద్ధులుగా ఉండాల్సిన వీరు అపవిత్రులైపోయారు. ఎంత దుర్మార్గం కదా! ఈనాడు దేవుని బిడ్డ, నిన్ను నన్ను ఈ లోకంలో నుంచి పాపులుగా దుర్మార్గులుగా ఉన్న మనల్ని, చెడు చూపులు చూస్తున్న మనల్ని, కామాతృతతో చెడ్డ చూపులు చూస్తున్న మనల్ని, అయ్యో నరకానికి వెళ్ళిపోతారు ఈ బిడ్డలు, పరలోక రాజ్యానికి చేర్చాలని దేవుడు యేసయ్యని తన కుమారుని లోకానికి పంపించింది. దేనికండి? ఆయన అమూల్యమైన రక్తం చేత. నీవు నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టి, కొన్నంత ధనం ఖర్చు పెట్టినా నీకు దొరకని ఉచిత భాగ్యము యేసు రక్తంలో నువ్వు పవిత్రుడవడం. హల్లెలూయా! నువ్వు పరిశుద్ధుడు అవ్వడం, పరిశుద్ధురాలు అవ్వడం. ఇంత పరిశుద్ధంగా పరిశుద్ధరాలుగా నిన్ను చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఆనాటి ప్రజలు ఏం చేశారో చూడండి. వారిని బానిసత్వంలో నుంచి విడిపించి వాగ్దానం చేయబడిన కనాను దేశానికి నడిపిస్తుంటే ఎంత దుర్మార్గమైన పనికి ఒడిగట్టారండి వాళ్ళు. చూడండి దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో. మీకు దేవునికి కోపం వచ్చేసింది. ఏం జరిగిందో చూడండి. 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఎంత భయంకరమైన సంఘటన. చాలామంది ఇట్లా చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. అందులో ఒకడు ఏం చేసి, చాలామంది అప్పుడు జరిగిన విషయం ఏంటంటే తెగులు వచ్చేసింది. వీరు చేస్తున్న చెడ్డ కార్యాన్ని బట్టి తెగులు వచ్చి అందరూ చచ్చిపోతూ ఉంటే అది చాలదని ఒకడేం చేశాడో చూడండి. ఎంత భయంకరమో చూడండి ప్రియులారా, దయచేసి చూడండి. 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. అప్పటికే ప్రజలందరూ కూడా తెగులు చేత వీరు చేస్తున్న పాపాన్ని బట్టి ఆయనకు వినాలి మీరు ఒక మాట, జాగ్రత్తగా వినండి. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని తట్టుకోలేడండి. కోపం వచ్చి రగిలిపోతూ అనేక మంది పిట్టలు రాలినట్టుగా రాలిపోతూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రియులరా, ఇది సరిపోలేదని ఒకడు ఏం చేశాడండి, మిథ్యాను స్త్రీని వారి మధ్యలోకి తీసుకొచ్చాడు. పాపము చేస్తూ ఉండగా ఫీనెహాసు ఉన్నాడు కదా, ఆయన వచ్చాడు. చూడండి అక్కడ 7వ వచనంలో, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. తట్టుకోలేకపోయాడు ఆయన. ఇంత భయంకరంగా వీరు చేస్తున్న పాపాన్ని బట్టి ప్రజలందరూ నశించిపోతూ ఉంటే ఈ దుర్మార్గుడు ఏమిటి ఇలా చేస్తున్నాడు? అసలే ప్రజలు నశించిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డ, దయచేసి గ్రహించు. మన జీవితాల్లో కొన్ని సన్నివేశాలు జరుగుతుంటాయి, కొన్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి మన జీవితాల్లో. ఎందుకు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. దీని వెనకాల ఏంది, నేను చేసిన పాపం ఏమిటి, నేను చేసిన తప్పేమిటి గ్రహించాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. గ్రహింపు లేకపోతే ప్రమాదాలు సంభవిస్తాయి. ఒక్క పోటు పొడిచాడు, నేలకు దిగబడింది. అది ఏమైందో చూడండి అక్కడ 9వ వచనం. దానికి ముందు, అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఎప్పుడైతే ఆయన దీనిని అరికట్టాడో, తట్టుకోలేక తెగులు ఆగిపోయిందండి అక్కడతో. వీరు చేసిన పాపాన్ని బట్టి
ఇక్కడైతే ఇంకా కొంచెం క్లారిటీగా ఉంది 9వ వచనంలో. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. 24,000 మంది ఆ తెగులు చేత 24,000 మంది. ఈనాడు దేవుని బిడ్డ ఒక మాట గ్రహించు. ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు ఒక మాట. దీనిని గురించి ఏమన్నాడు మీరు చూస్తే పిల్లరా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి 30 వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది. వ్యభిచారం చేయవద్దని మీరు విన్నారు కదా. ఎవరైతే ఏ పురుషుడైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తాడో ఏం చేసినట్టు? వ్యభిచారము చేసినట్టు. ఈనాడు మీ గుండెల మీద చేసుకొని చెప్పుకోండి ఒకసారి. నీ చూపులు ఎలాగున్నాయో ఆలోచన చేసుకో ఒకసారి. యవన బిడ్డలారా దయచేసి గ్రహించండి ఈ మాట. అది ప్రమాదము నీ జీవితంలో. దేవుడు నిన్ను పరిశుద్ధురాలుగా ఎందుకు చేశాడంటే నీ కంటిని పవిత్రపరుచుకోవాలి. యోబు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమన్నాడండి? యవన స్త్రీలను చూడకుండగా నా కంటిని నేనేం చేశాను? నిబంధన చేసుకుంటుని అన్నాడు. లోకమంతా బహు భయంకరంగా ఉంది, పాపములో మునిగి తేలాడుతుంది. ప్రతి యవన బిడ్డ ఈనాడు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడెక్కడో కానీ సినిమా పోస్టర్లు కావచ్చు, పాపం పెరిగిపోయింది. గత 20 సంవత్సరాలు లేని పాపము ఈనాడు తాండవం ఆడుతుంది. యవన బిడ్డ జాగ్రత్త, నువ్వు ఎలాగున్నావు, నీ చూపులు ఎలాగున్నాయో చూసుకో. అది ప్రమాదం అని దేవుని వాక్యం చేత మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఈ సత్యాన్ని గ్రహించాలి. జాగ్రత్త సుమ. మన కన్నులను పవిత్రపరచుకోవాలి, మన చూపులు, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఈ సత్యాన్ని గ్రహించండి. చాలామంది నశించిపోయారు. ఇది రెండవది. మూడవది చూద్దాం, దయచేసి చూడండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 3వది ఏమన్నాడో చూడండి దయచేసి. 9వ వచనం చూడండి దయచేసి. ఏముంది అక్కడ? 9వ వచనం దయచేసి నేను చదువుతున్నాను, దయచేసి గ్రహించండి ప్రియులారా. అక్కడ ఒక మంచి మాట ఉంది. 9వ వచనంలో ఏముందండి? మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఏముందండి అక్కడ? మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు ఆ మాట గ్రహించాలి. కొందరు ప్రభువుని ఏం చేశారండి? శోధించారు. శోధించడం వలన సర్పము వలన నశించారు. ఇందాక చెప్పాను ఆ మాటని మీకు. ఎక్కడుంది చరిత్రలో? ఈ భాగం చరిత్రలో ఎక్కడుంది అని మీరు చూస్తే చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్రం మారముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. ఈ ప్రజలు చేసిన ముఖ్యమైన ఆ మాట ఉంది చూడండి అక్కడ. శోధించుచు
శోధించుచు అన్న మాట ఉంది. నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనం రెండవ భాగంలో కూడా ఆ మాట ఉంటుంది, శోధించుచు. అక్కడ ఉంది ఆ మాట క్లారిటీగా. చూడండి, నిర్గమకాండం 17 చూడండి పిల్లరా, 17వ అధ్యాయం ఏముందో చూడండి. 17వ అధ్యాయము 2వ వచనం 2వ భాగం చూడండి. 2వ భాగం మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. యెహోవాను శోధింపనేలా. ఎవరిని శోధిస్తున్నారండి వీళ్ళు? దేవుణ్ణి శోధిస్తున్నారు. శోధన. మీకు ఒక మంచి మాట చెప్తాను వినండి. అసలు దేవుణ్ణి శోధించినట్టు ఉందా అక్కడ? ఉందండి అక్కడ? వీళ్ళకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏమనేవాళ్ళు? మోషే అహరోనుల దగ్గరికి వచ్చి ఏమనేవాళ్ళండి? ఎప్పుడు చూసినా వాదనే ఉంది. అది కూడా ఉంది, అది మనం చూడబోతున్నాం తర్వాత. ఎప్పుడు చూసినా వాదనే. ఇదెందుకు, అదెందుకు, అదెందుకు. శోధించడం మనుషులను కాదండి శోధించడం, దేవుణ్ణే శోధించినట్లది. ఆ మాట గ్రహించాలి మీరు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకులు, వీళ్ళందరూ ఎవరండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. నువ్వు సనుగుళ్ళు, గొనుగుళ్ళు ఇవన్నీ చేస్తున్నావంటే అర్థం ఏమిటనంటే నువ్వు దేవుణ్ణి శోధిస్తున్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి శోధిస్తున్నట్టు. దేవుణ్ణి శోధించడం చేత ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఇందాక మనం చెప్పుకున్నాం, అనేక మంది వారిలో నశించిరి, సర్పము చేత నశించిరి. దాని విరుగుడు ఇందాక మనం చూసాం, విగ్రహారాధనలో మీకు చెప్పాను. ఇప్పుడు విషయం ఏమిటనంటే, దేవుని బిడ్డ దేవుణ్ణి శోధించినట్టు అది ఏమన్నా లేకపోతే అడుగు దేవుణ్ణి, అయ్యా నాకు సహాయం చేయి. నువ్వు అడుగు దేవుని బిడ్డ, ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు. అందరికీ అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అందరికి ఇస్తాడు, అందరిలాగా ఇస్తాడు. కానీ శోధించకూడదు దేవుణ్ణి. నువ్వు బాధపడతా మొహం మాడుచుకుంటూ ఇదంతా చేస్తున్నావంటే అర్థం ఏమిటనంటే నువ్వు శోధిస్తున్నట్టు దేవుణ్ణి. అది ప్రమాదము. కొందరు ప్రభువుని శోధించి సర్పముల వాళ్ళ చేత నశించిరి. ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీరు దేవుణ్ణి శోధిస్తున్నారేమో మీరు గ్రహించాలి. ఇక 4వది చెప్పుకుందాం బ్రదర్, త్వరగా నేను చెప్పి నేను ముగించేస్తాను. చూడండి దయచేసి 4వది ఏముందో చూడండి. 10వ అధ్యాయం 10వ వచనం చూడండి దయచేసి ఏముందో. 10వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వారిలో కొంతమంది సనిగి సంహారకుని చేత సంహరించబడ్డారు, అంటే చంపబడ్డారు. దేని వలన? ఏమిటి కారణం? సనగడం వలన. ఈనాడు ఎవరు జీవితంలో చూడండి, ఎక్కడ చూసినా, ఎక్కడ ఏ కుటుంబంలో తొంగి చూసినా, ఏ సంఘంలో తొంగి చూసినా, ఏ సమాజంలో తొంగి చూసినా ఇది ఎక్కువైపోయింది. ఏమిటది? సనగడము, గొనగడము. సనగడము, గొనగడము. చూడండి దేవుని బిడ్డలారా, ఎక్కడ జరిగింది సన్నివేశము? సంఖ్యాకాండం 16వ అధ్యాయం మీరు చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 నుంచి 50 వచనాలు మీరు చూస్తే అక్కడ ఈ సంఘటనలన్నీ జరిగాయి పిల్లరా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మీరు చూస్తే 41 నుంచి 50 వచనాలు, 41 నుండి 50 వచనాలు మీరు చూస్తే పిల్లరా ఏం జరిగింది? సనగడం ప్రారంభించారు.
సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 నుంచి 50 వచనాలు గమనించాలి మీరు. ఇశ్రాయేలీయులు ఎప్పుడు చూసినా ఏదో రకంగా సనగడమే. మీరు చూస్తే ప్రియులరా, ఈ నిర్గమకాండం 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంటుంది ఆ మాట. ఇక్కడ ఒక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇశ్రాయేలీయులు ఎందుకు ఇంత ప్రమాదానికి గురయ్యారు, ఏమిటి కారణం అంటే బాగా వినాలి మీరు. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా, ఏముంది అక్కడ? వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. చూడండి, వీరు చేసిన పెద్ద తప్పు ఏమిటో చూడండి. ఏడుపు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏడుపు ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏడుపు ఏమిటనంటే మాంసం లేదని ఏడుపు. ఇశ్రాయేలీయులు చెడిపోవడానికి కారణం ఏమిటంటే ఇగో వీళ్ళు అనమాట. ఎవరండి వాళ్ళు? చూడండి, మిశ్రిత జనము. ఎవరు వీళ్ళు? అసలు వీళ్ళ చరిత్ర ఏమిటి? ఈ మిశ్రిత జనము యొక్క చరిత్ర ఏమిటి? చూడండి ఒకసారి, మీకు నేను చూపిస్తాను. నిర్గమాకాండం 12వ అధ్యాయం 38వ వచనం చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 38వ వచనం, 12:38 చూడండి ప్రియులారా. ఆ మాటలు మీరు వినాలి. 12:38. 37వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు. బాగా వినాలి ఇక్కడ ఈ మాట, ముఖ్యమైన మాట. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరును. ఎవరండి వీళ్ళు? అనేకులైన అన్యజనుల సమూహము. చాలా ముఖ్యమైన మాట. ఈ మిశ్రిత జనము ఎవరనుకుంటున్నారు మీరు? అన్యజనులు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఆ ఐగుప్తు దేశంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించిన తర్వాత వస్తూ ఉన్న క్రమములో ఈ సీను అరణ్యము దగ్గరకు వచ్చినప్పుడు అన్యజనుల సమూహం కూడా కలిసింది. వీరే మిశ్రిత జనము. ఈ మిశ్రిత జనానికి ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి దైవభక్తి లేదు. సత్యమైన దేవుణ్ణి ఎరగలేదు ఈ ప్రజలు. దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన చట్టము, ఆయన ధర్మశాస్త్రము, ఆయన న్యాయ విధులు తెలియదు వీళ్ళకే. కారణం ఏమిటంటే వీరు అన్యజనులు కాబట్టి. తద్వారా ఏం జరిగిందండి? ఈ ప్రయాణంలో ఇశ్రాయేలులతో కూడా చేరి ఒక్క పురుగు జాలదా నాశనం చేయడానికి? ఒక్క పురుగు జాలదండి నాశనం చేయడానికి. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఇలాగ నశించిపోవడానికి కొందరు నశించిపోవడానికి గల మెయిన్ కారణం ఏమిటంటే ఈ మిశ్రిత జనము. భక్తి లేని జీవితాలు వీళ్ళకే. తద్వారా ఏం జరిగిందనంటే వీళ్ళ పని ఏమిటంటే ఎప్పుడు చూసినా గొనగడం సనుక్కోవడం. ఇది చాలా ప్రమాదకరం. దేవుని బిడ్డలారా, చాలామంది నశించిపోయారు. తద్వారా చూసాముగా ఇందాక, వారిలో అనేక మంది సనిగి సంహారకుని చేత నశించిరి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద కూడా మనం సనగాల్సిన అవసరంలా. దేవుని పాదాలు పట్టుకొని అయ్యా మాకు సహాయం చేయండి అంటే నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. దేవుడు నీ ప్రార్థనలకు జవాబిచ్చును గాక. అంతేగాని సనగాల్సిన అవసరం లేదు, గొనగాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆయన పాదాలు పట్టుకొని అడుగు, కార్యాలు చేస్తాడు. సనగాల్సిన అవసరం లేదు. సనగడం ప్రమాదకరం. ఈనాడు చాలామంది చేసే పని అదేనండి. నాకు అది లేదు, నాకు ఇది లేదు, అది అయ్యా ఇది అయ్యా.
ఇప్పుడు లేక బాధ కాదు, వేరే వాళ్ళకు ఉందని బాధ, అది ఏడుపు. చాలామంది ఏడుపు, వీరేడుపులు కూడా అదే. అది వద్దండి, అవసరం లేదు. ఎందుకు అవసరం అది చెప్పండి. ఆయన పాదాలు పట్టుకొని అడుగు, దేవుని సహాయం. అంతేగాని సనగడం కొనగడం వద్దు, ప్రమాదం దానివల్ల. చివరిగా నేను చెప్పేసి నేను ముగించేస్తాను ప్రియులారా. ఇంకా అంటే మీరు ఇప్పుడు అసలు విషయానికి వస్తే నేను ముగించేస్తాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయము మీరు చూస్తే ఇక్కడ ఈ మాటలే ఉంటాయి. ఇశ్రాయేలీలు ఈ మొదటి వచనం నుంచి చూస్తే పిల్లరా, వారు ఏమేం చేశారో అక్కడ ఉన్నాయి. దయచేసి చూడండి 2వ వచనం నుంచి. 2వ వచనం, ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పారు. 3 విషయాలు జరిగాయి ఇక్కడ. ఒకటి, ఏం చేస్తున్నారు వాళ్ళు? వాదిస్తున్నారు, దేవుణ్ణి శోధిస్తున్నారు. 3వది సనుగుతున్నారు. ఈ 2 విషయాలు అక్కడ వచ్చేసే మనకి ఇందాక. శోధించడం, సనగడం. ఈ విషయం చెప్పి మనం ముగిద్దాం. ఏమిటంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజలు? వాదించుచు. ఎవరిని వాదిస్తున్నారు? ఎవరితో వాదిస్తున్నారు? మోషేతో వాదిస్తున్నారు. ఏమని వాదిస్తున్నారు? మాకు నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు. అంటే వాదన అవసరమా చెప్పండి? ఆర్గ్యుమెంట్స్ అంటారు చూసారా, ఈ ఆర్గ్యుమెంట్స్ గొడవలకి కారణమవుతుంది. నో ఆర్గ్యుమెంట్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. బయట నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు, పర్వాలేదు. ముఖ్యంగా సంఘంలోకి వచ్చిన తర్వాత నో ఆర్గ్యుమెంట్స్. అది ప్రమాదకరం. ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఏం చేస్తున్నారు? వాదించుచు. అసలు మోషే మీతో పాటు ఆయన కూడా మనిషే కదా. ఇప్పుడు ఏం చేయాలి మీరు? దేవుణ్ణి అడగాలి. మాకు ఆహారం లేదయ్యా ఇవ్వండి, నీళ్ళు లేవయ్యా మాకు ఇవ్వండి. కానీ ఎవరి మీద వాదిస్తున్నారు వీళ్ళు? మోషే మీద వాదిస్తున్నారు. మోషే భక్తుడు చాలా వచనాలు ఉన్నాయి, టైం లేక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. వాదించడం ప్రజల మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకుల మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుల మీద ఎవరైనా వాదిస్తే ఆయన చెప్పిన మాట, నాతో మీరు వాదించినట్టే అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి మాట. ఎవరితో వాదించినట్టు? దేవునితోనే వాదించినట్టు. బాగా వినండి, మీకు ఈ మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. వాదన మంచిదేనండి. ఇప్పుడు వాదన మంచిదేనా? నువ్వెంతంటే నువ్వెంత. ఈ వాదన వల్ల, ఆర్గ్యుమెంట్స్ వల్ల అది గొడవ చినుకు వాన తుఫానుగా మారుద్ది. అవునా కదండి? అది అవ్వకముందే ఆపేసుకోవాలి. బాగా వినండి, నేను చెప్పి మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు చాలా ప్రేమగల్లోడు అండి. ప్రజలందరూ మొదటిసారి దాటిన తర్వాత, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, నీళ్లు చేదుకున్నప్పుడు సనిగారు. దానికి ఒక ఆర్గ్యుమెంటు ఎవరి మీద? మోషే మీద. ఏమిటయ్యా మమ్మల్ని ఎందుకు తెచ్చావు, చంపడానిక? ఈ ఆర్గ్యుమెంట్ అంతా కూడా ప్రశ్నలే, ప్రశ్నల వర్షాలు అనమాట. ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఆనాడు చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన యాజకులు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. దేనికి పనికిరాని ప్రశ్నలు అవి. మళ్ళీ ఏమన్నా ప్రయోజనం అంటే ప్రయోజనం లేదు. వీరు కూడా వ్యర్థంగా అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రశ్నల మీద ప్రశ్నలు. మీరు చూడండి ఎన్ని ప్రశ్నలు వేశారో వాళ్ళు. ఆహారం లేకపోతే వీళ్ళు ఏం చేస్తారండి? మోషే మీద గొనుక్కోవడం, దేవుని సేవ ప్రధాన యాజకుడైన అహరోను మీద గొనుక్కోవడం, సనుక్కోవడం, వాదించడం. ఎందుకు? మేము అక్కడ ఉన్నప్పుడు బాగుంది, ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇక్కడికి?
ప్రతిసారి వాదన వాదన వాదన. బాగా వినండి, దేవుడు వాళ్ళని ఏం చేయలే. చాలా కాలం ఏం చేయలేదు. క్షమిస్తూనే పోయాడు. ఒకసారి అడిగాడు. చూడండి ఏమని అడిగాడో చూడండి ప్రియులరా. ఈ మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండంలో ఈ 16వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఏమన్నాడో చూడండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు. ఒక ప్రశ్న అడిగాడు, ఎంతకాలము మీరు మిమ్మల్ని నేను సహించాలి? ఇంకెంతకాలం మీరు నా అడుగుజాడల్లో నడవరు? ఎప్పుడు చూసినా సనుక్కోవడమేనా? ఎప్పుడు చూసినా వాదించుకోవడమేనా? ఎప్పుడు చూసినా నన్ను శోధించడమేనా? ఎందుకు నాకు మీరు దూరంగా ఉండి జీవిస్తున్నారు? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటలు గ్రహించండి. ఎంతకాలం ఇలా జీవిస్తారు మీరు? అంటే మీ ఇష్టమా? మీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారా? నా మాట వినరా? నా ఆజ్ఞలు పాటించరా? నా అడుగుజాడల్లో మీరు నడవరా? డోంట్ కేర్. ఎంతైనా చెప్పుగాక, ఈ చెవితో వినడం, ఈ చెవితో విడిచిపెట్టడం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గ్రహించండి, ఈ మాటలు గ్రహించాలి. చాలా మార్లు క్షమిస్తూనే వచ్చాడు. ఒకరోజు మాంసం గురించి అడిగారు, ఏడిచారు. అయ్యా కూడా కాదు ఇక్కడ, ఈయన మీద మాకు మాంసం పెట్టు. ఎప్పుడు చూసినా ఈ మన్నా తిని బోరు కొట్టిపోయింది. మాకు బోరు కొట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? మాంసం కావాలి మాకు. మంచి మాంసం తిన్నాం. ఎక్కడ తిన్నారండి వీళ్ళు? బానిసత్వంలో బతికారు వీళ్ళందరూ కూడా. వీళ్ళ జీవితాలు తెలియకన బానిసత్వంలో బ్రతికిన వీళ్ళకి హాయిగా బతికారంట. దేవుని కోపం వచ్చింది, మోషేకి కూడా కోపం వచ్చింది. బాగా వినండి, అక్కడ జరిగిన విషయం ఏమిటనంటే, కావాల్సినంత మాంసం ఇచ్చేసాడు. వాళ్ళు తింటూ ఉండగానే పళ్ళల్లో మాంసం ఇరుక్కొని అది తీసుకోలేక పురుగులు పట్టిపోయాయి. అంత మాంసం ఇచ్చేసాడు. కోపం వచ్చేసింది. మరి ఏం చేస్తావు? పోనీ ఈ విషయాలు పక్కన పెడితే దేవుని విషయానికి వచ్చేసరికి మాత్రం అసలు ఒప్పుకోలేదండి. బయట నువ్వు ఎంతన్నా వాదించుకో, ఇబ్బంది లేదు. కానీ దేవుని విషయాలకు వచ్చేసరికి మాత్రం నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఒక నలుగురు ఉన్నారండి. ఆది సంఘం దేని మీద ఆధారపడిందండి? వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగగా ఉన్నారు. కాబట్టి ఆ 4 పిల్లర్స్ ద్వారా సంఘం ఏమైందండి? ఇప్పుడు కూడా ఎదుగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక సంఘం, మోషే కాలంలో ఉన్న సంఘం కూలిబడిపోయింది ఒక 4 ద్వారా. ఎవరండి వాళ్ళు? సంఖ్యాకాండ 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరెవరు వాళ్ళు? కోరహు, దాతాను, అభిరాములు, ఓను. ఈ 4 చేత చీల్చబడింది సంఘం. ఎందుకు? వాళ్ళ బాధంతా ఏమిటి? వాదన ఏమిటి? మోషే అహరోనుల మీద. అంటే ఎందుకయ్యా ఎప్పుడు చూసినా మీరేనా సేవ చేసేది? మేము కాదా? మేము సేవ చేయకూడదా? అయ్యో, మేమెప్పుడు అన్నామయ్యా, మీరు కూడా చేయండి. కానీ మీరు ఏం అడుగుతున్నారు? మీరు యాజకత్వాన్ని అడుగుతున్నారు. సేవలో చాలా రకాలు ఉన్నాయి, చేయండి మీరు. కానీ యాజకత్వాన్ని కూడా మీరు అడుగుతున్నారే, ఇది ప్రమాదం. సరే, మీరు అంటున్నారు కదా, మీరు కూడా సేవ చేస్తా అంటున్నారు కదా, రండి చేయండి. సరే, దేవుడు ఆయన చూసుకుంటాడని చెప్పి అక్కడ మీకు తెలిసిన విషయాల్లో ఏం జరిగాయో, ప్రత్యక్ష గుడారం దగ్గర ఏం జరిగిందో మీకు తెలుసు. చాలా కోపం వచ్చేసింది. కోరాహు కుమారులను తప్ప కోరాహుని, అభిరాముని, ఆయన కుటుంబాన్ని.
దాతానుని తన కుటుంబాన్ని, తనకు యావదాస్తిని, ఓను తన కుటుంబాన్ని, తన యావదాస్తిని. ఏమైపోయారండి అందరూ కూడా? కొంతమంది అగ్ని వచ్చి కాల్చేసింది, ఇంకొంతమందిని భూమి నోరు తెరుచుకుంది, అందరూ అందులోకి వెళ్ళిపోయారు. చాలామంది నశించిపోయారు. వాదన పనికి రాదు. ముఖ్యంగా దేవుని సేవలో వాదన పనికి రాదు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. చేయాల్సిన పని ఏమిటంటే ఒకరికొకరికి మర్యాదగా, మన దేవుడు ఎవరండి? మర్యాదగాను సమస్తమును, అపోస్తలుడైన పౌలు అన్నాడు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. నువ్వు అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితిలో నువ్వు తప్పించుకోలేవు. మీ గుండెల మీద రాసుకోండి ఈ మాట. బయట నువ్వు ఎలాగున్నా పర్వాలేదు వాదన, దేవుని సంఘంలోకి వచ్చేసరికి వాదన పనికి రాదు. ఏదైనా మర్యాద భావంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే సంఘంలో మర్యాద క్రమము చాలా అవసరం. ఆనాడు వాళ్ళందరూ కూడా ఈ పనులు చేసి ఏమైపోయారండి? కొందరు వాదించిరి, నశించిపోయారు. కొందరు విగ్రహారాధన చేసి నశించారు. కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. మరి కొంతమంది చెప్పండి, మరి కొంతమంది ఏం చేశారండి? శోధించుచు అనేక మంది నశించారు. అయితే దేవుని బిడ్డ, వాయిద్యకాలు రండి, త్వరగా వాయిద్యకాలు రండి. అయితే దేవుని బిడ్డ, ఈ సత్యాన్ని గ్రహించు. నీ జీవితంలో ఇక్కడున్నటువంటి ఆ కొందరిలో నీవు కూడా ఉన్నావేమో, గుర్తుపెట్టుకో. దేవుణ్ణి శోధించిన కొందరిలో నువ్వు ఉన్నావేమో. కొందరు వ్యభిచరించినట్టు మీలో కొందరు ఉన్నారేమో. కొందరు మరి దేవుణ్ణి శోధించి, కొందరు విగ్రహారాధన చేసినట్టు, కొందరు వాదించినట్టుగా మీలో కొందరు ఉన్నారేమో. ఆ గుంపులో ఈ 5 రకాల గుంపులలో మీరున్నారేమో చూసుకోండి ఒకసారి. ఇది ప్రమాదము. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, వారు దృష్టాంతములుగా నశించకుండా ఉండినట్లు మనకు యుగాంతముందున్న మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ కూడా మన ముందుంచాడు. కనుక జాగ్రత్త అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈనాడు మీలో ఎవరైనా ఉంటే అది ప్రమాదకరం కాబట్టి దయచేసి గ్రహించండి. ముగింపులో ఈ మాట వినండి. మనం ఇందాక చూసాం, మారిన జలాలు, మారని జనాలు. నీళ్లు, చేదైన నీళ్లు మారాయి. ఎలా మారాయండి? ఆ చెట్టుని చూపించాడు దేవుడు. ఆ చెట్టుని అందులో వేసినప్పుడు ఆ చేదైన నీళ్లు మధురముగా మారాయి. దేవునికి మహిమ కలుగును గాక. విషయం ఏమిటంటే, ఆ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, నీ జీవితం, నా జీవితం ఇలాగా ఈ కొందరు వలె ఉన్నామేమో. మనము నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న మనము ఈ చేదైన అనుభవంలో ఉన్నామేమో, దేవునికి దూరంగా జీవిస్తూ. అయితే వినండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మోసిన సిలువ ఏమిటండి? దేంతో తయారు చేయబడింది? అది చెక్క, మ్రాను చెట్టు నుండి తీయబడింది. బాగా గ్రహించాలి ఈ మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మ్రాను మీద సిలువ వేయబడ్డాడు. పాపులైన ప్రతి ఒక్కరిని రక్షించడానికి, వారి కొరకు ప్రాణం పెట్టడానికి, రక్తము గార్చి, చివరి రక్తబొట్టు వరకు కార్చి రక్షించడానికి, మారా జీవితంలో మరి ఆ అనుభవం గుండా వెళుతున్న ప్రతి ఒక్కరి జీవితాలను మధురముగా మార్చడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువ ఆ మ్రాను మీద నీ కొరకు, నా కొరకు బలైపోయాడు. నీ జీవితం మధురంగా మార్చాలన్నదే దైవ చిత్తం. నీ మారా జీవితాన్ని మధురముగా మార్చాలన్నదే దైవ చిత్తం. ఇంకెందుకు ఆలస్యం? ఎవరికి వారు కళ్ళు మూసుకోండి. దయచేసి ఎవరికి వారు తలలు వంచి కళ్ళు మూసుకొని
అవును నాయన, నీవు మారా జీవితాలను మధురముగా మార్చే దేవుడు, నా జీవితాన్ని కూడా మధురంగా మలచు. ప్రార్థన చేసుకోండి, ఎవరు అట్టి చూడమాకండి. అందరూ లేచి నిలబడతారా ప్రియులరా? అందరూ లేచి నిలబడతారా? ఎవరు అట్టి చూడమాకండి, ఎవరు అట్టి చూడమాకండి. దేవుడు మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు, మార అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన సమర్థుడు. దేవుడిని ఆరాధిద్దాం ప్రియులరా. ఒక్కసారి ఎవరికి వారు అయ్యా, నిజమే, కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం 51వ సంకీర్తన 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని అంటూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డ, నీవు విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి రా, అడుగు. మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు ఆయన. మార అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన సమర్థుడిని. ఒక్కసారి ఆయన వైపు చూడు, నీ జీవితం ఆయనకు సమర్పించుకో, ఆయన అడుగు, ఆయన వైపు చూడు, కార్యం చేయబోతున్నాడు నీ పట్ల. మోడుబారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహాగరుడ, పరిశుద్ధుడా, శివాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, నీకు స్తుతులు స్తోత్రములయ్యా. మారిన జలాలు, మారని జనాలు అనే అంశం మీద మేము ధ్యానించే భాగ్యం ఇచ్చారు, వందనాలు. అవును నాయన, ఇశ్రాయేలులందరూ కూడా ఆ మారా అను స్థలానికి వచ్చినప్పుడు నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. చెట్టును మీరు చూపించారు. ఎప్పుడైతే ఆ చెట్టు నీళ్ళలో వేయబడిన తర్వాత మధురముగా మార్చబడ్డాయి నీళ్ళన్నీ కూడా. ఈనాడు నాయన పాపులము, దుర్మార్గములు, నీచులము తెలియక నాయన కొన్ని మార్లు వ్యభిచారపు ఆలోచనలు, కొన్నిసార్లు సనగడం, కొన్నిసార్లు మిమ్మల్ని శోధించడం, కొన్నిసార్లు ప్రభువా మరి మేము తెలియక అనేక తప్పులు చేస్తూ ప్రభువా గొడవలు, వాదించుకోవడం, అంతేకాదు నాయన శోధించడం, సనుగడం, విగ్రహారాధన చేయడం, మీకంటే ఎక్కువగా వేరే దానిని ఆ స్థానంలో ఉంచి మేము విగ్రహారాధన చేయం. ఇవన్నీ కూడా ప్రమాదం అని మీరు మాకు తెలియజేశారు. ఇవన్నీ కూడా చేదైన జీవితాలకు సాదృశ్యంగా మీరు మాకు చూపించారు. అయ్యా, మరి ఆనాడు నీటిని మధురంగా మార్చిన దేవుడు అయ్యా, పాపులము, నిష్ప్రయోగులము, ఎందుకు పనికిరాని మా జీవితాల్లో ప్రభువా తెలియక పాపం చేసి ప్రభు అనేక మార్లు మేము ప్రమాదానికి గురైనటువంటి మా జీవితాలను ఒక్కసారి వెలిగింప చేయండి. మోడుబారిన మా జీవితాలను వెలిగింప చేయండి. మారాను మధురముగా మార్చిన దేవుడు మా జీవితాలను కూడా మధురంగా మార్చండి. అయ్యా, ఈ సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి, మీ జ్ఞానంతో నింపండి. వాక్యానుసారంగా మేము జీవిస్తాం, మీ అడుగుజాడల్లో మేము జీవిస్తాం. మీరు చెప్పినట్టు వింటామని అయ్యా ఎంతమంది అయితే బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారో, తీర్మానం చేసుకుంటున్నారో, ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులైతే దీవించండి. మీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడారు, వందనాలు. మారా అనుభవంలో వెళుతున్న మమ్మల్ని మధురముగా మార్చాలన్నది మీ చిత్తం కనుక ఏ బిడ్డ అయితే వాక్యం విని వీటికి మేము దూరంగా జీవిస్తామయ్యా, మీ అడుగుజాడల్లో
మీ యొక్క ధర్మశాస్త్రాన్ని, మీ నీతి న్యాయాన్ని మేము పాటిస్తామని ఎంతమంది అయితే బిడ్డలు ఆయన తీర్మానం చేసుకొని మీ సన్నిధిలో ఉన్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడును నిజదేవుడని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి. ఆమేన్.